అమ్మ నేను మళ్ళీ చేస్తాను ఒక 5 మినిట్స్. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత ఎదురుగా పదుల సంఖ్యలో రిపోర్టర్లు ఉన్నప్పుడు ఏ ఫోన్ వచ్చినా స్పందించరు. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలపైనే దృష్టి అంతా ఉంటుంది. అయితే ప్రెస్ మీట్ మధ్యలో నితీష్కు వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక్క నిమిషం అంటూ అమ్మ కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ నేను మళ్ళీ చేస్తాను, ఒక 5 నిమిషాల్లో నేనే కాల్ చేస్తాను అంటూ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే విజయం తర్వాత టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీసిన నితీష్కు ప్రెస్ మీట్ మధ్యలో అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ నేను మళ్ళీ చేస్తా అంటూ అతను స్పందించిన తీరు వైరల్ అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్తో శనివారం జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత టీమిండియా యంగ్ ఆల్రౌండర్ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు నితీష్. అయితే ప్రెస్ మీట్ మధ్యలో నితీష్కు వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత ఎదురుగా పదుల సంఖ్యలో రిపోర్టర్లు ఉన్నప్పుడు ఏ ఫోన్ వచ్చినా స్పందించరు. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలపైనే దృష్టి అంతా ఉంటుంది. కానీ అక్కడ ఫోన్ చేస్తుంది అమ్మ. అమ్మ కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ చెప్పండి. నితీష్ కూడా ఇదే ఫీల్ అయి ఉంటాడు. ప్రెస్ మీట్ మధ్యలో 1 నిమిషం అంటూ అమ్మ కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ నేను మళ్ళీ చేస్తా, ఒక 5 నిమిషాల్లో నేనే కాల్ చేస్తానంటూ సమాధానం చెప్పి పెట్టేశాడు. ప్రెస్ మీట్ మధ్యలో కాల్ లిఫ్ట్ చేసినందుకు మీడియా వాళ్లకు సారీ చెప్పినప్పటికీ అమ్మ కంగారు పడొద్దని ముందు ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత చేస్తాను అని చాలా క్యూట్గా చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మంటే నీకు ఎంత ప్రేమ బ్రో, మన హృదయాలు గెలుచుకున్నావు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా 25 ఓవర్ల కుదించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. గుర్బాజ్ 102 సెంచరీ చేయగా భారత డెబ్యూ బౌలర్ గుర్నూర్ అలాగే హర్ష్ దూబే చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 195 రన్స్ టార్గెట్ను కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో భారత్ 22.5 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డే సిరీస్లో టీమిండియా విజయంతో ఆరంభించింది. ఆ జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఈ లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. రెహమానుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్సర్లతో 102 శతకంతో చెలరేగాడు. అతడు మినహా మరే బ్యాటర్ కూడా 30 రన్స్ కూడా చేయలేకపోయారు. కెప్టెన్ హజ్మతుల్లా షహీదీ 27, అజ్మతుల్లా ఉమర్జాయ్ 26 మోస్తరు ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో అరంగేట్ చేసిన ప్లేయర్లు గుర్నూర్ బ్రార్ 3-27, అలాగే హర్ష్ దూబే 3-47 3 వికెట్లు తీశారు. హర్షదీప్ సింగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ హాఫ్ సెంచరీతో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 66 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 84 నాట్అవుట్ సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్తో 34 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 39 రన్స్ నాట్అవుట్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. జూన్ 17న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఏకైక టెస్టులో గెలిచి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది భారత్. రెండో వన్డేలోనే గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజెక్కించుకుంటుంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేలో అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదడం ద్వారా ఓపెనర్గా 16,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్గా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇదే మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక వయసులో వన్డే ఆడిన మొహిందర్ అమర్నాథ్ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ధర్మశాలలోని హెచ్పిసిఏ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డేలో హిట్మ్యాన్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్గా చూస్తే ఈ ఫీట్ సాధించిన 7వ ప్లేయర్గా అతడు చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఉమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీని రోహిత్ శర్మ తనదైన శైలిలో అద్భుతమైన ఫుల్ షాట్తో స్క్వేర్ లెగ్ స్టాండ్స్లోకి భారీ సిక్సర్గా మలిచాడు. ఈ సిక్సర్తోనే 16,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రపంచ క్రికెట్లో ఓపెనర్గా వచ్చి ఈ స్థాయిలో పరుగులు సాధించడం అతి కొద్ది మంది దిగ్గజాల సరసన హిట్మ్యాన్ చేరిపోయాడు.
టీమిండియా తరపున ఈ ఫీట్ మొట్టమొదటిసారిగా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సాధించాడు. ఇదే మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డు సైతం సాధించాడు. టీమిండియా తరపున వన్డే మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగాను రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ 1983 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్న మహీందర్ అమర్నాథ్ పేరిట ఉంది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడాడు. తాజాగా రోహిత్ శర్మ 39 ఏళ్ల 44 రోజుల వయసులో బరిలోకి దిగి దాన్ని అధిగమించాడు. రోహిత్ శర్మ ఓపెనర్గా ఇప్పటి వరకు 359 మ్యాచ్ల్లో 45.35 అదిరిపోయే సగటుతో 16,009 రన్స్ చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఓపెనర్గా టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పేరిట ఉంది. రోహిత్ శర్మ ఆ రికార్డుకు కేవలం 110 పరుగుల దూరంలోనే ఉన్నాడు.